హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో 8th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ కంటే ముందు ఒకసారి మనం ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కౌంట్ చేయాలంటే ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తాం? 1, 2, 3, 4 అండ్ సో ఆన్, బికాస్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినైట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1, దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. వీటినే మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. ఈ కౌంటింగ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసే నెంబర్ సెట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్. దీస్ ఆర్ డినోటెడ్ బై ఏ క్యాపిటల్ లెటర్ N. నెక్స్ట్ దీంట్లో ఈ నెంబర్స్కి మనం జీరోని ఇంక్లూడ్ చేస్తే ఆ నెంబర్ సెట్ ఏమవుతుందంటే హోల్ నెంబర్స్ని క్యాపిటల్ Wతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ నెంబర్స్. వీటికి ఇవి కాకుండా మనకు నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ సెట్కి మనము నెగటివ్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తే అదేమవుతుంది అంటే ఇంటీజర్స్ని క్యాపిటల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. మనకు ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ 2/5. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఇలాంటి ఫ్రాక్షన్స్ని ఏమంటాం మనం? ప్రాపర్ ఫ్రాక్షన్స్. వీటి వాల్యూ వచ్చేసి మనకు లెస్ దాన్ 1 ఉంటుంది. అలా కాకుండా 5/2 అన్నాం అనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. ఇలాంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. సో వీటి వాల్యూ వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఇలా ఫ్రాక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేసే ఒక నెంబర్ సెట్ ఉంది. అది ఏంటంటే రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ని మనము Q అనే క్యాపిటల్ Qతో రిప్రజెంట్ చేస్తాం. The numbers which are expressed in the form of P/Q, where P and Q are integers and Q not equals to 0, are called rational numbers. And the set of all rational numbers is denoted by Q. These are also called quotient numbers. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. రేషనల్ నెంబర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ quotient numbers. అండ్ ఈ రేషనల్ నెంబర్స్ని క్యాపిటల్ Qతోనే రిప్రజెంట్ చేస్తాం. సో రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండి ఈ P, Q అనేవి మనకి ఏమవుతాయి? ఇంటీజర్స్ అవుతూ, అండ్ డినామినేటర్ Q ఉంది కదా, దట్ షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు 0. సో P/Q ఫామ్లో ఉండాలి, అండ్ P, Q అనేవి మనకి ఇంటీజర్స్ అవ్వాలి, అండ్ Q నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఇలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్: 1, 1/2, -2, 0.5, 4 whole 1/2, -3/7, 0, 4/7, 22, -5, 2/19, 0.125. రైట్ దీస్ నెంబర్స్ అండర్ ద అప్రాప్రియేట్ కేటగిరీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ నెంబర్స్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ దే విల్ స్టార్ట్ విత్ 1. కాబట్టి ఫస్ట్ 1. నెక్స్ట్ ఇంకేమన్నా 22. అలానే నెక్స్ట్ హోల్ నెంబర్స్ ఈ న్యాచురల్ నెంబర్స్తో పాటు 0ని ఇంక్లూడ్ చేస్తేనే కదా అది హోల్ నెంబర్స్ అయ్యేది. కాబట్టి 0. నెక్స్ట్ ఈ 1, 22 కూడా మళ్ళీ హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే ఈ హోల్ నెంబర్స్ని నెగటివ్ ఇంటీజర్స్ యాడ్ చేస్తే మనకు అవి ఇంటీజర్స్ అవుతాయి. సో 0, 1, 22 అగైన్ ఇంటీజర్స్ అవుతాయి. అండ్ మైనస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో -2, నెక్స్ట్ -5, ఇవన్నీ ఏమవుతాయి? ఇంటీజర్స్ అవుతాయి.
నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్, ఎవ్రీ ఇంటీజర్స్ కెన్ బి రిటర్న్ యాజ్ అ రేషనల్ నెంబర్స్. ఎందుకో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్స్ రాసుకుందాం. ఇంటీజర్స్ -5, -2, 0, 1, 22. మనకు రేషనల్ నెంబర్స్ కావాలి అంటే అది p/q ఫామ్లో ఉండాలి. కాబట్టి దీన్ని -5/1 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో వీటన్నిటిని బై 1 రాసుకోవచ్చు. మన కండిషన్ ఏంటి? డినామినేటర్లో 0 ఉండొద్దు, 1 ఉండొచ్చు కదా. సో ఏ నెంబర్ అయినా 1 తోటి వచ్చేస్తే అదే నెంబర్ వస్తుంది. p/q ఫామ్లో కూడా ఉంది. కాబట్టి ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఒకసారి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. దీంట్లో మనము 0 ఇంక్లూడ్ చేస్తే అది హోల్ నెంబర్స్ అవుతుంది. అంటే ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఈ హోల్ నెంబర్స్కి నెగటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే అదేమవుతుంది? ఇంటీజర్స్ అవుతుంది. సో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అని ఇప్పుడే మెన్షన్ చేశాను. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు? క్యూ. ఇది మన కండిషన్. నెక్స్ట్ ఈ సెట్లో రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. సో కాబట్టి ఇచ్చిన ఈ ఇంటీజర్స్ అన్నీ కూడా మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలా కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 1/2, 0.5, 4 whole 1/2, -3/7, 2/19. ఇవన్నీ కూడా మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు తర్వాతి క్లాస్లో మనం క్లియర్గా నేర్చుకుందాం. Hamid says 5/3 is a rational number and 5 is only a natural number. Sakshi says both are rational numbers. Who do you agree with? హమీద్ ఏమంటున్నాడంటే 5/3 అనేది రేషనల్ నెంబర్. ఎస్, ఐ అగ్రీ. బట్ ఇందులో ఇంకో కండిషన్ ఏమన్నాడంటే 5 అనేది మాత్రమే న్యాచురల్ నెంబర్ అంట. ఇక్కడ 3 కూడా మనకు న్యాచురల్ నెంబర్ అవుతుంది కదా. సో నెక్స్ట్ సాక్షి ఏమందంటే ఈ 5, 3 కూడా మనకు రేషనల్ నెంబర్స్ అవుతాయి అని అంటుంది. సో వి అగ్రీ విత్ సాక్షి బికాస్ 5/3 ఈస్ ఏ రేషనల్ నెంబర్. దాన్ని సపరేట్గా చూస్తే 5, 3ని మనం రేషనల్ నెంబర్స్ లాగా కూడా రాయొచ్చు. ఎలా అంటే 5/1, 3/1. అగ్రీ విత్ సాక్షి. ఇక్కడ ఓన్లీ అని మెన్షన్ చేశాడు కాబట్టి హమీద్ చెప్పింది రాంగ్ అవుతుంది. సాక్షి 2 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి వి అగ్రీ విత్ సాక్షి. గివ్ అన్ ఎగ్జాంపుల్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ బట్ ఆల్ హోల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బీ న్యాచురల్ నెంబర్స్. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఇక్కడనే చూడండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ సెట్ వచ్చేసి మనకు హోల్ నెంబర్లో ఉంది. బట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నీడ్ నాట్ బీ న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే హోల్ నెంబర్స్లో 0 ఉంది, బట్ న్యాచురల్ నెంబర్స్లో ఉందా? లేదు. సో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. అన్ని హోల్ నెంబర్స్ మనకి ఇంటీజర్స్ అవుతున్నాయి. 0 నుంచి స్టార్ట్ అయినాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అవుతున్నాయి. బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. రైట్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్ బట్ ఆల్ రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అంటే ఎవ్రీ ఇంటీజర్ని మనము ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ లాగా బై 1 రాసుకుంటే అవి రేషనల్ నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఒక రేషనల్ నెంబర్ని తీసుకుంటే ఈ 5/3 తీసుకుందాం. ఈ నెంబర్ వచ్చేసి ఇంటీజర్లో ఉంటుందా? ఉండదు. సో ఫ్రాక్షన్ నెంబర్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. 9/10 ప్లస్ ఆఫ్ -13/8. ఈ 2 ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తాను అండ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. 9/10 ప్లస్ ఇంటూ మైనస్ -3/8. ఇక్కడ డినామినేటర్లో 10 అండ్ 8 ఉన్నాయి. వీటిని ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఈ 2 నెంబర్స్ వచ్చే టేబుల్ ఏంటి? 2 5s 2 4s. 5 and 4 ఏదన్నా టేబుల్లో వస్తాయా? రావు.
అండ్ ఈ 2 నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటారు, ఎందుకంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. సో ఈ కోప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ వచ్చాక ఎల్సిఎం అనేది స్టాప్ చేయొచ్చు. సో 2 × 5 × 4 40. సో మన డినామినేటర్ ఎంత వచ్చింది? 40. 10 టేబుల్లో 40 ఎక్కడ వస్తుంది? 4 × 9. మిడిల్లో ఏ సింబల్ ఉంది? మైనస్. 8 టేబుల్లో 40 ఎక్కడ వస్తుంది? 5 × 3. 9 4s are 36. 5 3s are 15/40. సో ద ఆన్సర్ ఈస్ 21/40. ఇలా మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ఇక్కడ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి. 5 1s are 5. 5 + 3 8. 8/5. 7 4s are 28. 28 + 2 30/7. ఇక్కడ చూడండి, డినామినేటర్ని మనము ఎల్సిఎం చేయాలి. 5, 7 2 ప్రైమ్ నెంబర్స్ వస్తే ఎల్సిఎం డైరెక్ట్గా వాటి ప్రోడక్ట్ తీసుకోవాలి. 35 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్లో ఫస్ట్ డినామినేటర్ 5 35. 5 టేబుల్లో 35 ఎక్కడ వస్తుంది? 7 7 × 8. అండ్ నెక్స్ట్ 7 టేబుల్లో 35 ఎక్కడ వస్తుంది? 5 5 × 30. 7 8s are 56 and 150/35. 206/35. ఆన్సర్ వచ్చేసి మనకు 206/35. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ని అయితే మీరు సాల్వ్ చేయండి. ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం లేదు, మనకిచ్చిన నెంబర్ని ఏ నెంబర్తో యాడ్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చే సమ్ 0 వస్తుందో దాన్ని మనం అడిటివ్ ఇన్వర్స్ అంటాం. సపోజ్ -7/6. ఇప్పుడు 0 రావాలంటే 1 దీనికి ఏ నెంబర్ని మనం మైనస్ చేస్తే 0 వస్తుంది? సేమ్ నెంబర్ విత్ సైన్ చేంజ్ చేస్తే సరిపోతుంది, 0 వస్తుంది. కాబట్టి 1కి అడిటివ్ ఇన్వర్స్ -1 అవుతుంది. ఇప్పుడు అలానే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ చేయండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్ ప్లస్ అవుతుంది అండ్ ద నెంబర్ విల్ బీ సేమ్. అప్పుడు ఆన్సర్ 0. అలానే ఇక్కడ -3/4 ఉంది కాబట్టి +3/4 అవుతుంది. ఇక్కడ +8 ఉంది కాబట్టి -8 అవుతుంది. +1/10 ఉంది కాబట్టి -1/10 అవుతుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం. 2/3 and 5/7. 2/3 and 5/7 వీటిని మల్టిప్లై చేద్దాం. 2/3 × 5/7. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 2 5s are 10, 3 7s are 21. సో ఇలా ఈ విధంగా మనమైతే మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ, డైరెక్ట్గా చేయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. మీరు ఒకసారి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనే టాపిక్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు మల్టిప్లికేషన్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగటివ్ ఇంటీజర్ అండ్ సేమ్ సైన్ ఉన్న ఇంటీజర్ మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఏమొస్తుంది వాటి గురించి అయితే డిస్కస్ చేశాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మనకు మైనస్ వస్తుంది. సో పుట్ మైనస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 18 × 33, 11 × 45, 11 1s are 11 3s are. నెక్స్ట్ 9 2s are 9 5s are. సో ద ఆన్సర్ ఈస్ -6/5. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సెకండ్ ఎగ్జాంపుల్, డూ దిస్లో సెకండ్ రోమన్ ఈ ప్రాబ్లం అయితే చెప్తాను. 18/25 డివైడెడ్ బై -72/75. డివిజన్ రెండు ఫ్రాక్షన్స్ని మనం డివైడ్ చేసినప్పుడు
ఫ్రాక్షన్ని అలానే ఉంచి మనం ఏం చేయాలంటే సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్ అలానే ఉంటుంది. దాని రెసిప్రోకల్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. 75/72 మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 25 × 72. 25 1s are 25 3s are 18 1s are 18 4s are. So answer is -3/4. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 8/5 డివైడెడ్ బై 2/3. ఫస్ట్ ఫ్రాక్షన్ని అలానే ఉంచేసి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. 8/5 × 3/2 ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 8 3s are 24 5 2s are 10. దీన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్లో చేయాలి. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉండే వరకు దీన్ని కట్ చేయవచ్చు అన్నమాట. సో 2 1s are 2 2s are 2 5s are 12/5. దీన్ని సింప్లిఫైడ్ ఫామ్ అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. ఇది ఎలా అంటే ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Q. అంటే A, B అనేవి రేషనల్ నెంబర్స్ అవుతే A + B కూడా రేషనల్ నెంబరే అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2/7, 5/8. ఈ 2/7 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, 5/8 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు వీటిని యాడ్ చేసినా కూడా మనకు రేషనల్ నెంబర్ వస్తే రేషనల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. 2/7 + 5/8. చూడండి ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు 1 ఉంది. కాబట్టి వీటిని డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. 7 8s are 56. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 7. ఈ 7 టేబుల్లో 56 ఎక్కడ వస్తుంది? 8 × న్యూమరేటర్ 2 ప్లస్ నెక్స్ట్ 8 టేబుల్లో 56 7 × న్యూమరేటర్ ఎంత? 5. సో 8 2s are 16, 7 5s are 35/56. సో ఆన్సర్ వచ్చేసి మనకు 51/56. అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మనకు రేషనల్ నెంబర్ అవుతుంది. సబ్ట్రాక్షన్ కూడా చూద్దాం. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Q, A - B అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా అనేది ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. 2/7 - 5/8. యాజ్ యూజువల్ కోప్రైమ్స్ కాబట్టి డినామినేటర్లో 56 వస్తుంది. అండ్ 7 టేబుల్లో 56 8 వస్తుంది. 8 × 2 అండ్ 8 టేబుల్లో 56 వచ్చేసి 7 వస్తుంది. 16 - 35/56. చూడండి ఒకసారి, 16 - 35. స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయలేం కదా, కాబట్టి రివర్స్లో చేయాలి. 35 - 16 చేస్తే ఎంత వచ్చింది? 19. అండ్ బిగ్గర్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ని మనం రిప్రజెంట్ చేయాలి. -19/56. ఇది కూడా మనకు రేషనల్ నెంబర్ అవుతుంది కదా. రేషనల్ నెంబర్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండ్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. మల్టిప్లికేషన్ కూడా ఖచ్చితంగా మనకు రేషనల్ నెంబరే అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2/7 × 5/8. Multiplication of fraction is nothing but product of numerators by product of denominators. 2 5s are 10, 7 8s are 56. Again దీనికి కామన్ ఫ్యాక్టర్ 1 లేదు కాబట్టి 2 5s are నెక్స్ట్ 2 2s are 4, రిమైనింగ్ 1 2 8s are. ఆన్సర్ ఈస్ 5/28. ఇది కూడా మనకు ఒక రేషనల్ నెంబర్ అవుతుంది కదా. రేషనల్ నెంబర్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో అడిషన్ సాటిస్ఫై అయింది, సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అయింది, మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డివిజన్ చూద్దాం. 2/7 డివైడెడ్ బై 5/8. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లయింగ్ విత్ ద రెసిప్రోకల్. 2/7 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ 8/5. అగైన్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ 16, డినామినేటర్స్ 35. 16/35 ఆల్సో రేషనల్ నెంబర్. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. నెక్స్ట్
దీనికి ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. అది ఏంటంటే 5,0 టూ రేషనల్ నెంబర్స్, వీటిని డివైడ్ చేస్తే 5 డివైడెడ్ బై 0. బట్ మన కండిషన్ ఏంటి, అసలు క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే p/q ఫామ్లో ఒక రేషనల్ నెంబర్స్ని రాస్తే డినామినేటర్లో 0 ఉండద్దు, 5/0. ఇఫ్ we exclude 0 ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ నుంచి 0ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ అనేది డివిజన్లో కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. కంప్లీట్గా సాటిస్ఫై అయ్యేది మాత్రం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అలా కాకుండా 0ని ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, డివిజన్ కూడా క్లోజర్ ప్రాపర్టీలో సాటిస్ఫై అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ states that the change in the order of two numbers on binary operations does not change the result. అంటే a plus b equals to b plus a into b equals to b into a. ఈ రెండు మాత్రమే మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీలో సాటిస్ఫై అవుతాయి. ఒకసారి రాసుకుందాం. a, b are rational numbers, then rational numbers satisfy commutative property. Under addition and multiplication. ఒకసారి a plus b equals to b plus a, and under multiplication a into b equals to b into a. ఆర్డర్ మీరు చేంజ్ చేసి మల్టిప్లై చేసిన, అడిషన్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇదే మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. 5/2 -3/4. a plus b ఈక్వల్స్ టు b plus a చెక్ చేద్దాం. ఫస్ట్ LHS a plus b చెక్ చేద్దాం. a plus bకి ఎంత ఆన్సర్ వస్తుందో b plus aకి కూడా అంతే ఆన్సర్ వస్తే సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ సాటిస్ఫై అవుతుంది. 5/2 ప్లస్ ఆఫ్ -3/4. 5/2 ప్లస్ ఇంటూ మైనస్ 3/4. సో డినామినేటర్ ఏముంది, 2,4 ఉంది. సో 2,4, 2 1s 2 2s ఎంత ఆన్సర్ 4. డినామినేటర్లో 4. 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది, 2 ఇంటూ న్యూమరేటర్లో 5 ఉంది. నెక్స్ట్ 4 1s 4, 1 ఇంటూ 3, 2 5s 10, 1 3s 3. సో ఆన్సర్ ఈజ్ 7/4. ఇప్పుడు b ప్లస్ a చెక్ చేద్దాం. -3/4 ప్లస్ 5/2. సో వీటిని ఎల్సిఎం చేస్తే ఆన్సర్ వచ్చేసి మనకు 4 వచ్చింది. అండ్ 4 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది, 1. నెక్స్ట్ -3. 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది, 2. 2 ఇంటూ న్యూమరేటర్ 5. -3 ప్లస్ 10/4. సో ఆన్సర్ ఈజ్ 7/4. ఇక్కడ a ప్లస్ b 7/4 వచ్చింది, అలానే b ప్లస్ a 7/4 వచ్చింది. సో LHS ఈక్వల్స్ టు RHS. కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇవే నెంబర్స్కి మనం మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. 5/2 ఇంటూ -3/4 అండ్ నెక్స్ట్ -3/4 ఇంటూ 5/2. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. -15/8, ఇక్కడ -15/8. సో ఇక్కడ -15 ఈక్వల్స్ టు -15/8. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అండర్ అడిషన్ మల్టిప్లికేషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ అండర్ అడిషన్ రాసుకుందాం. a ప్లస్ b ఆఫ్ ప్లస్ c ఈక్వల్స్ టు a ప్లస్ ఆఫ్ b ప్లస్ c. మనకు 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 3 నెంబర్స్లో ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి దానికి థర్డ్ నెంబర్ యాడ్ చేసిన, లేకపోతే లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి దానికి ఫస్ట్ నెంబర్ యాడ్ చేసిన ఆన్సర్ అనేది మనకు సేమ్ వస్తుంది. 5 5 1/2. LHS తీసుకుందాం. a ప్లస్ b ఆఫ్ ప్లస్ c. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇది ఏ అనుకుంటున్నా, ఫస్ట్ వాల్యూ a, సెకండ్ వాల్యూ b, థర్డ్ వన్ c. సో ఫస్ట్ a ప్లస్ b సాల్వ్ చేద్దాం. 2/7 ప్లస్ 5. ఇలా ఉన్నప్పుడు ఇలా క్రాస్గా మల్టిప్లై చేయొచ్చు.
2 plus 7 5 is 35/7. Answer is 37/7. వచ్చిన సమ్కి ఏ నెంబర్ని యాడ్ చేయాలి? థర్డ్ నెంబర్. అదేంటి? 1/2. 7 2s 14. 7 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 2. 2 ఇంటూ న్యూమరేటర్ 37. నెక్స్ట్ 2 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 7. 7 ఇంటూ 1. నెక్స్ట్ 74 ప్లస్ 7/14. సో ఆన్సర్ వచ్చేసి మనకు 81/14. RHS A ప్లస్ ఆఫ్ B ప్లస్ C. ఇక్కడ ఫస్ట్ B ప్లస్ C లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 5 ప్లస్ 1/2. 5 2s 10. 10 ప్లస్ 1 11. 11/2. ఈ 11/2ని ఫస్ట్ నెంబర్తో యాడ్ చేద్దాం. 2/7 ప్లస్ 11/2. ఆన్సర్ వచ్చేసి డినామినేటర్స్ని మల్టిప్లై చేస్తే 14. నెక్స్ట్ 7 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 2. న్యూమరేటర్ ఇంటూ 2 ప్లస్ 2 టేబుల్లో 14 ఎక్కడ వస్తుంది? 7. 7 ఇంటూ 11. 4 ప్లస్ 77/14. ఆన్సర్ ఈస్ 81/14. ఆన్సర్ 81/14. ఇక్కడ కూడా 81/14 వచ్చింది. సో కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అవుతుందా కాదా చూద్దాం. A ఇంటూ B ఇంటూ C ఈక్వల్స్ టు A ఇంటూ B ఇంటూ C, 1/2, 3. మీరు ఏ ఆర్డర్లోనైనా ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి థర్డ్ దాన్ని మల్టిప్లై చేస్తారా? అలా కాకుండా లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి ఒకసారి ఈ ప్రాబ్లం చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసి ఇవి. ఫస్ట్ A ఇంటూ B ఇంటూ C. ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాను నేను. 2 ఇంటూ 1/2 ఎంత? 1. అండ్ C వాల్యూ ఎంత? 3. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ A ఇంటూ B ఇంటూ C. సో B ఇంటూ C ఏమవుతుంది? లాస్ట్ 2 నెంబర్స్ 1/2 ఇంటూ 3. ఆన్సర్ వచ్చేసి 3/2. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసి 3 వచ్చింది. సో ఫస్ట్ LHS ఎంత వచ్చిందో RHS కూడా అంతే వచ్చింది. కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటెడ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ద రోల్ ఆఫ్ 0 ఒకసారి చూద్దాం. ఇఫ్ A రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్ దెన్ A ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ A ఈక్వల్స్ టు A. అంటే మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి, దానికి 0 అనేది యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఏదైనా నెంబర్కి 0 యాడ్ చేసినా కూడా అదే నెంబర్ వస్తుంది. దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ 0. అండ్ ఈ 0 వచ్చేసి మనకు అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి మనకు 0 అంటే మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి, 0 యాడ్ చేసినా మనకు అదే నెంబర్ వస్తుంది. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ అంటే మనం ఏ నెంబర్ని ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేస్తే దాని ఐడెంటిటీ మారదు, మళ్ళీ అదే నెంబర్ వస్తుందో దాన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసి 1. సపోజ్ 2/5 తీసుకున్నాం, దీన్ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ దాని ఐడెంటిటీ మారదు, అదే నెంబర్ వస్తుంది. సో ఇఫ్ A ఈస్ అన్ రేషనల్ నెంబర్ A ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ A ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు A, మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. Any 2 numbers whose sum is 0 are called the additive inverse of each other. In general, if A represent any rational number, then A plus of minus A equals to 0 and minus A plus A equals to 0. Here, A and minus A are additive inverse of each other. 2/5 అనే నెంబర్ ఉంది. మనం ఏ నెంబర్ దీనికి యాడ్ చేస్తే 0 వస్తుందో దాన్ని మనం అడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్ తీసుకోండి, అగైన్ సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ అనే నెంబర్ ఉందనుకోండి, ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అండ్ సేమ్ నెంబర్ నుంచి సేమ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 0 వస్తుంది కదా. అలా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. 2/3 దీనికి ఆన్సర్ వచ్చేసి -2/3. ఇక్కడ +2/3 ఉంది కాబట్టి సైన్ చేంజ్ అయ్యి ఇక్కడ -2/3 అవుతుంది. ఇక్కడ -1/2 ఉంది కాబట్టి +1/2. ఇక్కడ -1/2 ఉంది కాబట్టి ఇక్కడ +1/2 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనం ఇచ్చిన ఫ్రాక్షన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ వచ్చేసి 1 వస్తుందో, ఇంతకుముందు సమ్ 1 వస్తే అడిటివ్ ఇన్వర్స్ అన్నాం, ఇప్పుడు ప్రోడక్ట్ 1 వస్తే
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఇప్పుడు 2/7 ఉంది, దీని రెసిప్రోకల్తో మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. సపోజ్ a/b అనే నెంబర్ ఉంది, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, b/aతో మల్టిప్లై చేస్తే మనకు 1 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. a into b plus c equals to a into b plus a into c. 2/5, 1/2, 3/4. ఇది a, ఇది b, ఇది c. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ a of b plus c equals to ab plus ac. సో ఇక్కడ a వాల్యూ ఎంత, 2/5 అండ్ b వాల్యూ 1/2, c వాల్యూ 3/4. 2/5 ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్స్లో ఉంది, మనం సాల్వ్ చేయాలి. 2,4కి ఎల్సిఎం వచ్చేసి 4, ఇంతకుముందే సాల్వ్ చేసాం. డినామినేటర్లో 4 వస్తుంది. 2 టేబుల్ 4లో ఇక్కడ వస్తుంది, 2 టేబుల్లో 4 ఇక్కడ వస్తుంది, 2 ఇంటూ న్యూమరేటర్ 1 ప్లస్ 4 1s నెక్స్ట్ 3. 2/5 ఆఫ్ 2 plus 3/4. 2/5, 2 plus 3, 5/4. 2 get cancelled, 2 1s are 2 2s. Answer is 1/2. నెక్స్ట్ ఇది LHS. ఇప్పుడు RHS చూద్దాం. AB ప్లస్ AC. ఏ వాల్యూ ఎంత, 2/5, B వాల్యూ 1/2, A వాల్యూ 2/5, C వాల్యూ 3/4. Product of numerators by product of denominators. 2/10 plus 2 3s are 6, 5 4s are 20. ఇక్కడ చూడండి 10, 20 ఉంది. ఇందులో 10కి 20 మనకు 10కి 20 అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈ మల్టిపులే మనకు ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 10 టేబుల్లో 20 ఎక్కడ వస్తుంది, 2 ఇంటూ న్యూమరేటర్ 2. నెక్స్ట్ 20 అంటే 1 ఇంటూ 6. సో 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 6. సో ఆన్సర్ ఈస్ 10/20. ఆన్సర్ వచ్చేసి మనకు 1/2. LHS ఈక్వల్స్ టు RHS అయిందా. దిస్ ఇస్ అ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాబ్లం కూడా ట్రై దిస్లో ఫైండ్ యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ అని ఉంది, చూడండి ఒకసారి. a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. ఇది మనకు RHS ఇచ్చారు, మనం LHS అనేది చేయాలి. సో 7/5 ఆఫ్ -3/10 ప్లస్ 9/10 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అలానే ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పిన ఇంట్రడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ 1.1 అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.